హాయ్ అండి. ఒక చక్కని కథ, ఉడుత కథ. సహాయం చేసే మనసు. ఉడుతలు జోరు మీద అన్నం తింటున్నాయి. చాలా ఆకలితో ఉన్నాయి. బాగా వచ్చాయి. చక్కగా రెండు కూడా కలిసిమెలిసి అన్నం తింటున్నాయి. గోడ సందుల్లో నుంచి బయటికి వెళ్తున్నాయి, వస్తున్నాయి, అన్నం అనేది తింటున్నాయి. చక్కగా విన్యాసాలు కూడా చేస్తున్నాయి. చూడండి, అటు ఇటు తిరుక్కుంటా అన్నం తినుకుంటా చక్కగా విన్యాసం అనేది చేస్తున్నాయి. వీటి గంతులు చూస్తుంటే చిన్న కడుపు నింపుకునే ఆనందంలో ఉన్నాయి. ఉడత కడుపు చాలా చిన్నగా ఉంటుంది. ఆ చిన్న కడుపు కోసమే కొంచెం అన్నం పట్టుకొని ఒక 10 నిమిషాలు అనేది తింటూ ఉంటుంది ఉడత అన్నం కూడాని ఒక్క చేత్తో అన్నం తిందండి. 2 చేతులతో పట్టుకొని దగ్గరకు తీసుకొని ఒక్క మెతుకైనా అలాగా అన్నం తింటుందన్నమాట ఉడత చిన్న కడుపుకి. మనుషుల మధ్య ఎన్ని గొడవలు ఉన్నా ప్రేమలు ఉండవు. కానీ ఉడతలకి వీటి మధ్య ఎన్ని గొడవలు ఉన్నా ప్రేమ మాత్రం ఉంటుంది. 2 కలిసి వస్తాయి, కలిసి అన్నం తింటాయి, చక్కగా వెళ్ళిపోయి మళ్ళీ వస్తాయి. ఒకవేళ ఒకటి వచ్చినా రెండో ఉడత కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఒక్కొక్క రోజు రాకపోతే చాలా దిగులుగా అన్నం పెట్టినా వెంటనే తినవండి. చాలాసేపు ఆలోచించి అన్నం అనేది తింటుంది. జాతి భేదం వీటికి లేదు. వీటికి నీతి మాత్రమే ఉంటుంది. ఓన్లీ నీతిగా ఉంటాయండి ఉడతలు. రాముడి చేతి వేలి ముద్రలు వీపు పైన ఇప్పటికీ మోస్తున్నాయి. ఉడత పైన వేలి ముద్రలు చూడండి. ప్రతి ఒక్క ఉడతకి కూడా వేలి ముద్రలు అనేది చక్కగా ఉంటాయి. పొడవుగా కలిసి మెలిసి మెతుకు తింటూ చక్కగా ఐకమత్యం చూపుకుంటున్నాయి. దూరం నుంచి చూస్తే ఇవి చిన్ని ప్రాణులే కావచ్చు, కానీ చాలా దూరంగా ఉండి చూస్తే చాలా చిన్నగా కనపడతాయండి ఉడతలు. కానీ వీటి ప్రాణం, వీటి స్నేహం చూస్తే కొండలైనా కరగవచ్చు. అంటే మనసు అంత మంచిదన్నమాట ఉడతలది. మానవత్వం చూపుకుంటాయి. మానవ వివేకంతో వీటిని చూడు. నీ కంటికి చిన్నదిగా కనిపించే ఈ ప్రాణిని చూడు, ఎంత విశాలమైన హృదయం ఉంటుంది. దేహం చిన్నదైనా దీని సంకల్పం మిన్నది అని 2 చెప్పుకుంటున్నాయి. భక్తిలో మునిగిన, శక్తిలో ఎదిగిన దీనికి చాటి ఎవరున్నారు? మనసు విశాలమైనది ఉడతలది. అదిగో చూడండి, ఇదిగో చూడండి. ఉడత భక్తి వారిది పైన రాముణ్ణి దీవిన ఈనాటికి వీపు పైన మోస్తుంది. వారధి పైన ఆ రాముని దీవెన ఈనాటికి కూడా వీపు పైన మోస్తుంది రాముని వేలుముద్రలు. తానేమీ చేయలేనని, తనను తాను ఎప్పుడూ తక్కువ చేసుకోనని, నీటితో తడిసి ఇసుకలో పొరిలి రాళ్ల సందులో ఇసుకతో నింపింది. ఫలమును ఆశించక పరమాత్మని సేవలో తరించింది ఉడత. అంత మంచిదన్నమాట. స్వార్థం అన్నది తెలియదు ఉడతకి. ఉడతకు దాచుకోవడం నేరంతో సమానము. ఏది కూడా మనసులో దాచుకోదు. రేపటి కోసం నేటిని వృధా చేయని నిజమైన జీవి ఉడత. చక్కగా 2 కలిసిమెలిసి అన్నం తింటున్నాయి. ఒకవేళ రాకపోయినా తీసుకొస్తుందండి. చాలాసేపు వెయిటింగ్ చేస్తుంది. 2 కూడా ఐకమత్యంగా ఉంటాయి. రాముని వేలు